తెలంగాణలో నిరుద్యోగులు క్రమంగా నిరసన గలం వినిపిస్తున్నారు. అయితే గ్రూప్ 2లో పోస్టులు పెంచాలని జీవో 49ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే గతంలో నిర్వహించిన పరీక్షల ఫలితాలు కూడా వెల్లడించాలన్నది వారి డిమాండ్. ఈ అంశాలలో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇక వారి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. మాకు వెంటనే నోటిఫికేషన్ వేయాలి, దాంతో పాటు గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు పెంచాలంటూ ఆ గురుకుల నియామకాలు కూడా చేపట్టాలంటూ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. అయితే నిరుద్యోగుల తరఫున అశోక్ సారు పెద్ద ఎత్తున ఆ పిలుపునిచ్చారు. అంటే ఆమరణ నిరాహార దీక్ష ఎక్కడ ఉంటే అక్కడ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఇక్కడ మేడం ఉన్నారు, చెప్పండి ఎట్లా నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం ఎట్లా ఉంది? ఇంత ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము ఎక్కడ ధర్నా చేసినా మా యొక్క నిరసన ఏదైనా ఉంటే తెలుపుకోవాలనుకుంటే పోలీసుల యొక్క అరాచకాలు, అన్యాయాలు, ముందస్తు అరెస్టులు మా ఇంటి దగ్గరనైతే దగ్గర నేను 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఏదన్నా మాదేమన్నా ఇష్యూ పిల్లల తరపున ఏదైనా ఇష్యూ బయటకు చెప్పుకోవాలనుకుంటే ముందు రోజే వచ్చి మధ్యరాత్రికి దగ్గర 12 గంటలకు 11 గంటలకు వచ్చి ముందస్తు అరెస్టులు చేసి ఎంత అన్యాయంగా అంటే మీరు అది గ్రూప్ 2 వాయిదాప్పుడు చూడొచ్చు. అశోక్ సార్ని ఎంత ఘోరంగా బయటికి ఈడ్చుకెళ్లారో. అసలు ఇదెక్కడ రాజ్యం అండి? మేము బీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మా కోసం ఒకటి కనీసం నిరసన మా యొక్క బాధ చెప్పుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇంకా మాకెందుకండి కాంగ్రెస్ ప్రభుత్వము? మేమేం అడగట్లేదు, మేము కొత్తగా ఏం అడగట్లేదండి, కొత్తగా ఏం అడగట్లేదు. మీరు అన్నారు కదా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఇవ్వండి 2 లక్షల ఉద్యోగాలు చూపియండి ఒకేసారి. ఏమని మేము అడగట్లేదు. మీరు అన్నారు అశోక్ సార్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అవును తీసుకెళ్లారు, నాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసే నేను వస్తున్నాను. ఈ విధంగా ముందస్తు అరెస్టులు చేసి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఇంతకుముందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులే మళ్ళీ మాకు ఇస్తున్నారు. మీరు కొత్తగా ఏమి ఇచ్చారండి? అవును 30,000 పోస్టులు నింపినా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏ పోస్టులు నింపారు చెప్పండి? మీరు ఇచ్చారా? మీ గవర్నమెంట్ ఇచ్చారా? మీరే ఇచ్చారండి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులు ఫిల్అప్ చేసి నేను 30,000 పోస్టులు ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అందులో కొంతమంది నిరుద్యోగులు ఇప్పటికే 3-4 వెహికల్ ఈ విధంగా అరెస్ట్ చేసి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీసుకెళ్తున్నారు పోలీసులు. న్యాయబద్ధమైన డిమాండే సార్. మేము గత నెల రోజుల సంధి రోడ్లెమ్మటి తిరుగుతూనే ఉన్నాం. మా సబ్జెక్ట్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చేరేలా అన్ని విధాలు ప్రయత్నించినాం సార్. ధర్నా చౌక్లో ఒక 10 టైమ్స్ మేము ధర్నా చేసినాం సార్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి పర్మిషన్ తీసుకొని పోలీస్ ఆఫీసర్స్తో పర్మిషన్ తీసుకొని నెల రోజుల సంది మేము ధర్నా చేస్తున్నాం. కానీ గవర్నమెంట్ మాకు రెస్పాండ్ కాలేదు సార్. ఇప్పటి వరకు ఎలాంటి న్యాయబద్ధమైన మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు సార్. మాకు ఒకటి కావాలి సార్, డౌన్ మెరిట్ లిస్ట్ మాకు ఇస్తే మేము ఏ గొడవ చేయము, ఏ లొల్లి చేయము. ఇప్పటికీ మేము ఏ గొడవ చేస్తలేము సార్. అడుగుతున్నాం సార్, మాకు రావాల్సింది మేము అడుగుతున్నాం. మాకు ఇచ్చింది 9,210 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినారు సార్. అందులో 4,000 పోస్టులు 4,000 పైన పోస్టులు బ్యాక్లాగ్ అయిపోతున్నాయి. మీరు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ నింపడానికి కూడా మీకు చేత కావట్లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ మీరు ఇస్తారని మేము ఎట్లా నమ్మొచ్చు సార్? రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఆపిర్రు, మేము ఇక్కడ చేయనీయకపోతే మా ఇంట్లోనే చేసి కూర్చుంటామని చెప్పినాము. మేము ఖచ్చితంగా చేస్తాము, ఇంట్లో కూర్చొని చేస్తాము. ఆ ఫోటోలన్నీ నాయకులారా మీకు పంపిస్తాము, చూడండి. మా కడుపు మంట అప్పుడన్నా మీకు చల్లగా ఉంటుందేమో చూడండి, పంపిస్తాం, ఖచ్చితంగా పంపిస్తాం. ప్రతి నాయకుడి ఫోటో మేము అందరు మా గ్రూప్లో సెండ్ చేసినాం కాబట్టి ప్రతి ఎమ్మెల్యేకి ఎంపీకి అందరికి పంపించండి. విద్యార్థులారా, నిరుద్యోగులారా, మీకు జరుగుతున్న నష్టాన్ని మీరు ఖచ్చితంగా వ్యక్తం చేయండి. పోలీస్ స్టేషన్ పట్టుకపోతే పోలీస్ స్టేషన్ లో కూడా కూర్చుంటాం, ఎక్కడ పోతే అక్కడ కూర్చుంటాం. ఏం చేస్తారో చేయండి. మరి వచ్చిందాక అశోక్ సార్ ఆల్రెడీ దీక్షలోనే ఉండు. రేవంత్ రెడ్డి వస్తారా, మరి ఎవరు వస్తారో, రాజకీయ నాయకులు ఎవరు వస్తారో వచ్చిందాక కూడా దీక్ష అయితే విరమించనన్నాడు. మేము కూడా అదే తరహాలో మరి ఏం చేస్తారో చేయమనండి. మరి విరమించాం, మా సార్ విరమించేదాకా మేము కూడా విరమించాం. మా తరపు నుంచి సార్ నిలబడ్డారు. సార్ జాగ్రత్తగా ఉండాలి, సార్ బాధ్యత మాది కాబట్టి మేము సార్కి సపోర్ట్గా ఉంటాం ఖచ్చితంగా. అప్పుడు చూసినా నేను అంటే ఇది చూడండి ఒకసారి ఆ పిల్లల్ని కూడా చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసి ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. చెప్పండి మేడం. సార్ మేము నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినాం సార్. మేము ఇప్పుడు డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే మాకు కంపల్సరీ జాబ్ వస్తుంది సార్. చిన్న పిల్లల్ని పెట్టుకొని మేము 2 ఏళ్ల నుంచి చదువుకుంటున్నాం సార్. నోటిఫికేషన్ వచ్చి 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన నోటిఫికేషన్ 2 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాము. ఇప్పుడు నా పిల్లల కోసం నేను చదువుకున్నా సార్. వాళ్ళు కూడా ఇందులో భాగస్వాములు కాబట్టి నేను తీసుకొచ్చినాను. ఈరోజు ఆదివారం మాకు ఇంట్లో ఎవరు లేరు చూసుకోవడానికి. ఈ 2 సంవత్సరాల నుంచి ఇంట్లో ఎవరు లేకుండా మేము కష్టపడి చదువుకున్నాం. ఇప్పుడు మీరు డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా దాచిపెట్టుకొని మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తామంటే వీళ్ళని చూసుకుంటూ మళ్ళీ చదివే ఓపిక మాకు లేదు సార్. మళ్ళీ అప్పులు చేసి చదువుకునే ఓపిక లేదు. కంపల్సరీ రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వాలి, డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి. అందరినీ ప్రతి ఒక్క జాబు 9,210 పోస్టులు ఫిల్ చేస్తేనే మేము ఈ ఉద్యమం అనేది ఆపుతాం సార్. ఏం లేదు సార్, ఇది గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్.
కొత్త నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది. 2 లక్షల పోస్టులు ఇస్తా అన్నాడు కాబట్టి 2 లక్షల పోస్టుల్లో ఆయన ఇచ్చిన నోటిఫికేషన్ ఫిల్ చేసి ఆయన ఇవ్వలేదు కాబట్టి నేను కొత్త నోటిఫికేషన్ ఇస్తేనే ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి తను అలా చేస్తున్నారు సార్. ఎవరు ఇచ్చిరని ముఖ్యంగా సార్, ఎవరు ఫిల్ చేసారు, మాకు ఎవరు జాబ్ ఇచ్చారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరికీ పిల్లలకు ఉద్యోగాలు చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఫ్రీ చేసింది సార్. అప్పుడే నేను చదువుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి నాకు మళ్ళీ జాబ్ వస్తుందని నేను చాలా సంతోషపడ్డా సార్. సీఎం హామీ ఇస్తే ఎందుకు విరమించుకోండి సార్, మాకు వెబ్ నోట్ ద్వారా ఇచ్చేయాలి సార్, నోటి మాట కాదు. ఇది నిరుద్యోగుల డిమాండ్. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ప్రభుత్వం మారినాక కూడా మా సమస్యలు పరిష్కరించలేకపోయింది ప్రభుత్వం అంటూ నిరుద్యోగులు గలం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పరిష్కరించాలి, ఎందుకంటే ఎన్నికల కోడ్ రాకముందుకే పరిష్కరించాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అనుష్తో రవిచంద్ర న్యూస్, దిల్సుఖ్ నగర్.